అన్నా తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరుతో అక్కడ రాజకీయాల్లో రోజు రోజుకి హీట్ పెరిగిపోతోంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా మండుతోంది. అన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, తమ్ముడు దామచర్ల సత్య ఇద్దరు ప్రకాశం జిల్లా టీడీపీలో కీలక నేతలే. ఎన్నికల దాకా రామ లక్ష్మణుల్లా కనిపించిన ఆ అన్నాదమ్ముల మధ్య ఇప్పుడు ఆధిపత్య పోరు మొదలైంది. అసలు వారి మధ్య అంత గ్యాప్ పెరగటానికి కారణమేంటి? రాజకీయంగా ఆధిపత్యం సాధించాలనా, ఆస్తుల వివాదమా? ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దామచర్ల కుటుంబానికి ప్రత్యేక గుర్తింపుంది. దివంగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ కొండేపి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆయన మరణానంతరం తాత దామచర్ల ఆంజనేయులు వారసుడిగా ఒంగోలు ప్రస్తుత ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004 వరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న కొండేపి 2009 నాటికి ఎస్సీ నియోజకవర్గంగా మారటంతో దామచర్ల జనార్దన్ ఒంగోలు నియోజకవర్గాన్ని నమ్ముకుని రాజకీయ జీవితం ప్రారంభించారు. ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ 4 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలుపొందారు. కొండేపి నియోజకవర్గంలో దామచర్ల ఆంజనేయులు మరో మనుమడు దామచర్ల సత్య రాజకీయ అరంగేట్రం చేసి కొండేపి నియోజకవర్గ టీడీపీ బాధ్యతలను చూస్తున్నారు. కొండేపి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో అక్కడి నుండి డోలా బాల వీరాంజనేయ స్వామికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించి ఆయన్ను 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవటంలో దామచర్ల సత్య ఆయన తండ్రి పూర్ణచంద్రరావు కీలక పాత్ర పోషించారు. తక్కువ సమయంలోనే దామచర్ల సత్య రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సత్య అత్యంత సన్నిహితులయ్యారు. ఆ క్రమంలో ఒంగోలులో దామచర్ల జనార్దన్, అటు కొండేపి నియోజకవర్గంలో దామచర్ల సత్య పార్టీలో పాతుకుపోయారు. దామచర్ల సత్య పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయనకు మారిటైమ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. రాజకీయంగా జిల్లాలో దామచర్ల ఆంజనేయులు వారసులుగా జిల్లాలో అటు జనార్దన్, ఇటు సత్య ఇరువురు టీడీపీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో దామచర్ల కుటుంబంలో ఆధిపత్య పోరు మొదలైందన్న ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా ఎమ్మెల్యే జనార్దన్ కు సత్యకు మధ్య నడుస్తోంది రాజకీయ ఆధిపత్య పోరా, లేకుంటే కుటుంబంలో ఆస్తుల వివాదమా అన్నది అంతుపట్టకపోయినా వారిద్దరి మధ్య సత్సంబంధాలు బాగా తగ్గిపోయాయట. ఈ అన్నదమ్ములు ఎన్నికల ముందు వరకు రామలక్ష్మణుల్లా కనిపించారు. ఎన్నికల తరువాత అన్న తమ్ముడు మధ్య ఆధిపత్య పోరు కనబడుతుంది. సత్య మారిటైమ్ బోర్డు చైర్మన్ హోదాలో విజయవాడతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. దాంతో ఆయన అక్కడి రాజకీయాలకు పరిమితం కావాలని జనార్దన్ అంటున్నారట. ఒంగోలు రాజకీయాల్లో సత్య జోక్యం చేసుకోవద్దని జనార్దన్ టీడీపీలోని సత్య సన్నిహితుల వద్ద చెప్పారట. కానీ ఎమ్మెల్యే జనార్దన్ కండిషన్స్ కు సత్య ఒప్పుకోలేదంటున్నారు. ఇటీవల ఒంగోలులో నెల్లూరు బస్టాండ్ వద్ద ఓ హోటల్ పక్కన మంత్రి బాల వీరాంజనేయ స్వామి క్యాంప్ ఆఫీస్తో పాటు సత్య ఆఫీస్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఒంగోలులో మంత్రి స్వామి క్యాంప్ ఆఫీస్, సత్య ఆఫీస్ ఉండకూడదని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సత్యకు సూచించారట. ఒంగోలులో మంత్రి, సత్య ఆఫీసులు సెపరేట్ గా ఉండటం మంచిది కాదని, అవసరమైతే ఒంగోలు టీడీపీ ఆఫీసులు మంత్రి స్వామి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలని జనార్దన్ సూచించారట. అయితే సోదరుడు ఎమ్మెల్యే జనార్దన్ సూచనలను లైట్ తీసుకుని మంత్రి క్యాంప్ ఆఫీస్తో పాటు సత్య తన ఆఫీస్ను ప్రారంభించారట. దాంతో ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగిందంటున్నారు. ఒంగోలులో వారి ఆఫీసులు ఏర్పాటు చేయటం వల్ల జనార్దన్ రాజకీయంగా తన ప్రాబల్యం తగ్గుతుందనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొండేపి నియోజకవర్గంలో కొన్ని విషయాల్లో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వేలు పెట్టడం ఈ గ్యాప్ కి ఓ కారణమని మరికొందరు చర్చించుకుంటున్నారు. తాజాగా ఒంగోలులో దామచర్ల సత్య పుట్టినరోజు సందర్భంగా కొండేపి నియోజకవర్గంతో పాటు ఒంగోలులో కూడా సత్య అభిమానులు కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒంగోలు మున్సిపల్ సిబ్బంది దామచర్ల సత్య పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. అంతేకాకుండా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో డివైడర్ల మరమ్మతులు జరుగుతున్నాయని, ఎవరు ఫ్లెక్సీలు కట్టినా శిక్షార్హులని నోటీసులు జారీ చేశారు. దాని వెనుక సత్య సోదరుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఉన్నారని, ఆయనే ఫ్లెక్సీలను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సత్య అభిమానులు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.
ఫ్లెక్సీలను తొలగిస్తున్న దృశ్యాలను కొంతమంది చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. మొత్తం మీద పరిశీలిస్తే గత కొంతకాలంగా దామచర్ల కుటుంబంలో ఉన్న వివాదాలు ఒక్కసారిగా బహిర్గతం కావటం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య పోరుతూ తప్పకుండా తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందని పార్టీ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఫ్లెక్సీలతో మొదలైన ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.